హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు లీగల్ ఎక్స్పర్ట్ కేఆర్ సునీల్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. రీసెంట్గా వచ్చినటువంటి ఐపీసీ 69 సెక్షన్ ఏంది, అసలు ఈ చట్టం ఏంది, దీనికి సంబంధించినటువంటి సెక్షన్ 69 ఆఫ్ బిఎన్ఎస్ అండి, భారతీయ న్యాయ సంహిత. ఇంతకుముందు మనకి ఇండియన్ పీనల్ కోడ్ ఉండేది. కొత్తగా ఇది ఏంటంటే జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది మనకు. 69 ఏం చెప్తుంది అంటే క్లియర్గా, ఎప్పుడైతే డిసైడ్ఫుల్ వర్డ్స్ చెప్పి ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ, ఒక అమ్మాయి మోసపోయినప్పుడు, పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసపోయినప్పుడు అమ్మాయికి ఇది ఒక అస్త్రంగా మారిందండి. ఇది జూలై 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఏమంటే ఇందులో ఎప్పుడైతే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి డిసైడ్ఫుల్స్ మాటలు చెప్పి, ఫాల్స్ ప్రామిస్ ఏంటి, మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పడము, లేదా ప్రమోషన్ ఇప్పిస్తా అని చెప్పడం, జాబ్ ఇప్పిస్తా అని చెప్పి, ఇంటర్ కోర్స్ ఏదైతే సెక్సువల్ యాక్టివిటీస్ అయితే జరిగి ఫర్దర్ మోర్ పెళ్లి చేసుకోకుండా ఉంటే అమ్మాయికి సంబంధించిన పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఈ 69 సెక్షన్ కింద పెడితే అబ్బాయికి నాన్ బెయిలబుల్ అండి ఇది కేసు. 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. బెయిల్ అనేది సాధారణంగా దొరకదు, ఇమీడియట్ అరెస్ట్ ఉంటుంది. ఓకే. సో ఇది వెపన్ అనేది ఒక అమ్మాయికి సంబంధించినంత వరకు ఇది ఒక యూస్ఫుల్ వెపన్ అండి. గతంలో లేడీస్కి సంబంధించి చూసుకుంటే 498A, అవును, అది మ్యారీడ్, అది ఓన్లీ మ్యారీడ్ అయిన వాళ్ళకి. కానీ అబ్బాయికి అమ్మాయికి నచ్చితే సహజీవనం చేయొచ్చు, లేదు భార్యాభర్తలైనా సరే పెళ్ళైన వాళ్ళు కూడా వేరే పురుషుడితో నచ్చి మహిళకి నచ్చి చేస్తే దాంట్లో కూడా తప్పు లేదనేటువంటిది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. అవునండి. అటువంటి చట్టాల నుంచి కొత్తగా మళ్ళీ వస్తున్నటువంటి చట్టాలు 69 లాంటి సెక్షన్ చూసి ఇక్కడ రెండు అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయండి. అడల్టరీ అనేది ఏంటి అంటే ఇద్దరికి కన్సెంట్ ఉండి ఒక సెక్సువల్ యాక్టివిటీ చేసుకోవడం, తర్వాత అది కంటిన్యూ అవ్వడం. ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక పెళ్లి కాని అబ్బాయి కానీ పెళ్లి కాని అమ్మాయి కానీ డిసైడ్ఫుల్ వర్డ్స్ చెప్పి అమ్మాయికి ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ గురించి చెప్పినప్పుడు పెళ్లి చేసుకుంటానని చెప్పి రాంగ్ఫుల్ వర్డ్స్ చెప్పి ఇంటర్ కోర్స్ చేసి పెళ్లికి ముఖం చాటేసి ఫోన్లు ఎత్తకపోవడం, అంటే అతని కాంటాక్ట్ నెంబర్ ఇవ్వకపోవడం, ఎక్కడో దాక్కొని ఉండడం, అలాంటివి చేసినప్పుడు అమ్మాయి మోసపోయిందని గ్రహిస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్లో అమ్మాయికి యాక్టివ్ అంటే ఏంటంటే ఒక బలమైన ఆయుధం లాగా ఈ సెక్షన్ పనిచేస్తుందండి. ఈ సెక్షన్ ఏంటి అంటే మోసం చేసే వాళ్ళ గురించి ఇది. మీరు చెప్పేది ఏంటంటే ఇప్పటివరకు చెప్పింది అడల్టరీ అనేది బోత్ కన్సెంట్లో జరుగుతుంది. వాళ్ళ ఉన్న రిలేషన్లో వాళ్ళు కంటిన్యూ అవుతారు. ఆ రిలేషన్ కంటిన్యూ అయ్యేటప్పుడు ఇచ్చిన కమిట్మెంట్స్ ఏంటి, అందులో కనుక ఎక్కడైతే ఫాల్స్ ప్రామిస్, పెళ్లి చేసుకుంటానో, జాబ్ ఇప్పిస్తానో, ప్రమోషన్ ఇప్పిస్తానో, అమ్మాయిని సెక్సువల్ ఎక్స్టార్షన్ చేసినప్పుడు, సెక్సువల్గా వాడుకున్నప్పుడు, తెలుగులో చెప్పాలంటే వాడుకొని మొహం చాటేయడం, అట్లాంటి చేసినప్పుడు మాత్రం అమ్మాయి కేసు పెట్టే అవకాశాలు ఉంటాయి. దీనిలో నాన్ బెయిలబుల్, అబ్బాయి కంపల్సరీ జైలు శిక్ష ఉంటుంది, బెయిల్ రావడం చాలా కష్టంగా ఉంటుంది. దీనిలో శిక్ష మాత్రం మాక్సిమం పడేది 10 years వరకు ఉంటుంది. ఈ చట్టాన్ని కూడా అమ్మాయిలు మిస్యూజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఇక్కడ ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అండి. ఫాల్స్ కమిట్మెంట్ ఎక్కడ ఇచ్చాడు, మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పడం. ఎందుకంటే ఒక అమ్మాయికి ఇబ్బంది జరిగినప్పుడు, అమ్మాయిని సెక్సువల్గా ఎక్స్టార్షన్ అంటే సెక్సువల్గా దోపిడీ జరిగి ఆమెను పెళ్లి చేసుకుంటా అంటలేనప్పుడు ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి ఇచ్చే కంప్లైంట్ మీద పోలీసులకు ఈజీగా అర్థమైపోతుందండి. పోలీసులు ఇక్కడ ప్రైమా ఫేసియా చూసుకుంటారు, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి, వాళ్ళు తిరిగిన ప్రదేశాలు ఏంటి, వాళ్ళకున్న కాంటాక్ట్ ఏంటి, ఏ విధంగా ఉన్నారు, ఖాళీగా వచ్చి అమ్మాయి బ్లైండ్గా కంప్లైంట్ ఇస్తుందా, ఇవన్నీ వెరిఫై చేస్తారండి పోలీసులు. పక్కా ప్రైమా ఫేసియా తీసుకుంటారు. ప్రైమా ఫేసియా ఏంటంటే బేసిక్ ఆధారాలు ఏమైనా ఉన్నాయా, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి, వాళ్ళ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోతుంది. దాని మీద వాళ్ళు తప్పకుండా చర్య తీసుకోవాలి. సో ఇప్పుడు జనరల్గా నాన్ బెయిలబుల్ అరెస్ట్ అనేది, నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది ప్రైమరీ ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాతే జరుగుతుందంటారా? లేదు ఒక అమ్మాయి వెళ్ళి గుడ్డిగా ఒక 69 సెక్షన్ అప్లై చేసింది అంటే ఫస్ట్ అరెస్ట్ చేసి తర్వాత ఈ తతంగం జరుగుతుంది అంటే జనరల్గా ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్, ప్రైమా ఫేసియా ఉందా అని చూస్తారు. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ప్రైమా ఫేసియా ఉందా లేదా చూస్తారు. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి, ఈ అబ్బాయి ఏమని చెప్పాడు, అమ్మాయి దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి, కలిసి తిరిగారా, సెక్సువల్ ఎక్స్టార్షన్ జరిగిందా అనేది ఒక ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఒక కంక్లూషన్కి వస్తారు. కేసు ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది పోలీసులు ఒక పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినాక వాళ్ళు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారండి. సెక్షన్ 69 ఆఫ్ బిఎన్ఎస్ కింద. దానిలో మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ ఉంటుందండి. దానికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం అనేది ఏం లేదు, ఎందుకంటే ఇది అబౌవ్ 7 years కాబట్టి. అబ్బాయిలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలంటారు. గతంలో లాగా మాయమాటలు చెప్పి అమ్మాయిని లోపరుచుకుందాము, ఎక్కడైనా కానీ అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు ఇది ఒక వెపన్ అనేది చెప్పొచ్చు. ఎవరైనా కానీ రాంగ్ మాటలు అయితే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరు చెప్పినా కానీ పనిషబులే. బట్ ఇది ఏంటంటే ఎస్పెషల్లీ ఉమెన్ కోసం. సో ఇదే రివర్స్ లో చూసుకుంటే, అవునండి, ఒకవేళ అబ్బాయికి ఇటువంటి అన్యాయం జరిగింది అంటే
అప్పుడు పరిస్థితి ఇది ఏంది? ఓన్లీ దీనికి కూడా ఏమైనా సెక్షన్స్ ఉన్నాయా? ఇది ఓన్లీ సెక్షన్ ఫర్ ఉమెన్ కండి. ఉమ్మాయిని సెక్సువల్ గా ఎక్స్టార్షన్ అనేది జరిగితే అబ్బాయికి సెక్సువల్ గా ఎక్స్టార్షన్ అనేది నాట్ కన్సిడరబుల్. రెండోది ఏంటి అంటే అతనికి ఏమైనా మనీ లాస్ అయినట్టు, నా డబ్బులు వాడుకుంది, నా డబ్బులని తీసుకుపోయిందంటే రికవరీ సూట్ వేసుకోవచ్చు. మనీ రికవరీ సూట్ కింద సివిల్ కోర్టులో కేసు వేసుకోవచ్చు. ప్రాపర్ ఎవిడెన్స్ తో ఫైల్ చేసుకోవచ్చు. సో ఇప్పటి నుంచి సహజీవనాలకు కావచ్చు, లేదు మేము ఇద్దరం కలిసి ఉంటున్నాం అనేటువంటి కావచ్చు, కొంతకాలం కలిసి జర్నీ చేసి తర్వాత మన ఇద్దరికి సెట్ అయితే మ్యారేజ్ చేసుకుందాం అనేటువంటి ఈ సెక్షన్తో కాస్త బ్రేక్ పడే అవకాశం ఉందంటారా? 100% అండి. ఇక్కడ ఇచ్చే కమిట్మెంట్ అండి, ఏదైనా రిలేషన్షిప్లో ఏమైనా కమిట్మెంట్ ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇందులో మేము క్లియర్గా చెప్పేది ఏంటంటే 16 క్లియర్గా చెప్పేది ఏంటంటే పెళ్లి చేసుకుంటానని అబద్ధం చెప్పి డిసైడ్ఫుల్ వర్డ్స్ వల్ల అంటే మంచి మాయమాటలు చెప్పి ఆమె సెక్సువల్గా లోపరుచుకున్నప్పుడే ఈ కేసు అట్రాక్ట్ అవుతుంది. ఇద్దరు కలిసి జీవిస్తామనుకొని ఫైన్ డే మేము వెళ్ళిపోతామని వాళ్ళు ముందే డిసైడ్ అయ్యి ఉండి అటువంటి వాటికి మళ్ళీ ఇది అప్లై కాదు. కాదండి, అంటే వాళ్ళ కమిట్మెంట్ అక్కడైనా అమ్మాయి మోసపోయినట్టే కదా. అంటే ఇక్కడ మోసం అనేది ఏంటంటే సెక్షన్ గురించి మాట్లాడినప్పుడు ఒక సంబంధించిన అమ్మాయి నిజంగా మోసపోయి ఉండి ఈయన పెళ్లి చేసుకుంటా అనేది కొన్ని విషయాలలో ఏముంటుందంటే వాళ్ళు ఓపెన్ గా చెప్పుకునడం ఉంటుందో, ఏదో చాట్ లో రివీల్ అవుతుంది, లేదా మెయిల్స్ లో రివీల్ అవుతుంది, ఎక్కడో SMS లో రివీల్ అవుతుంది. వాళ్ళకున్న రిలేషన్ ఏందనేది ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో మొత్తం బయటకు వచ్చేస్తుంది. పోలీసులు ఇమీడియట్ గా చేయరు, అవతల అమ్మాయి పెట్టగానే అబ్బాయిని కూడా పిలిపిస్తారు. వాళ్ళ వాదన విన్న తర్వాతనే దిగను. ఫైనల్గా అయితే అబ్బాయిలు అయితే చాలా సేఫ్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అని చెప్పే బదులు మాయమాటలు చెప్పుకుంటూ ఉండాలి అనేది ఇక్కడ ఆలోచించాల్సి. మెయిన్ చూసుకుంటే అదే ఇంకా అంతే. ఎస్ సార్, రైట్ అండి, థ్యాంక్ యూ అండి. సో విన్నారు కదా అబ్బాయిలు, ఇలాంటి మాయమాటలు చెప్పి అమ్మాయిని లోపరుచుకునేటువంటి అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జైలుకి వెళ్ళక తప్పదు ఈ కొత్తగా వచ్చినటువంటి సెక్షన్ 69తో. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరా మీడియా.